అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్లో చూద్దాం. కాబట్టి సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్నది. అందుకే రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం సంక్షేమ రంగానికే కేటాయించింది. తెలంగాణ రావడానికి ముందు ఎస్సీ ఎస్టీల విషయంలో అమలులో ఉన్న యాంత్రిక వైఖరికి భిన్నంగా మేము సృజనాత్మకమైన ఆచరణయోగ్యమైన పందాను అనుసరిస్తున్నాం. ఇదే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలను ఎస్సీ ఎస్టీ అభివృద్ధి శాఖలుగా మార్చాం. సంక్షేమం పేరుతో అరకొర చర్యలు చేపట్టి ఏదో చేశామనే పేరు పొందాలనే సంకుచిత వైఖరిని మేము అవలంబించదలుచుకోలేదు. రూపొందించిన ప్రతి పథకం, ఇచ్చిన ప్రతి పైసా వారి అవసరాలను నిజంగా తీర్చాలి, వారి కడుపులు నింపాలి, వారి బతుకు నిలబెట్టాలి. వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు 3 ఎకరాల పథకం ఈ స్ఫూర్తికి ఒక మచ్చుతునక. 1983 నుంచి దళితులకు భూ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 32 ఏళ్లలో 16 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, 16 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి 2014 దాకా తెలంగాణలో 32,800 మందికి 39,798 ఎకరాల భూమిని పంచినట్టు రికార్డుల్లో ఉంది. ఒక్కొక్కరికి ఎకరం బావు చొప్పున భూమిని పంచారు. ఎక్కువ శాతం వ్యవసాయ యోగ్యం కాని భూమిని పంచిపెట్టారు. గుట్టలో బోల్లో చెట్లున్నాయో పొదలున్నాయో చవుడో బీడో ఏదో ఒకటి అన్నట్లుగా ఈ భూముల పంపిణీ తంతు జరిగింది. వీరు పంచినట్టు వారు పొందినట్టు అయింది, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇలా పంచిపెట్టిన భూమి చాలా వరకు అయితే అక్కడికి రాకుండా పడి ఉండడమో లేదా అన్యాక్రాంతం అయిపోవడమో జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ భూమి పంపిణీ ద్వారా దళితులు రైతులైంది లేదు, వ్యవసాయం చేసింది లేదు, వారి జీవితాలు బాగుపడింది అంతకంటే లేదు. సామాజికవేత్తల అంచనా ప్రకారం ఒక కుటుంబానికి 3 ఎకరాల భూ వసతి కల్పిస్తే అది వారు ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి అనువైన వనరుగా ఉపయోగపడుతుంది. అందుకే మా ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ ఆధారిత పేద దళిత కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేస్తామని మాటిచ్చాం. దాని ప్రకారమే తెలంగాణలో ఈ 2.5 ఏళ్లలో 3,671 మందికి దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూమి ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున 9,663 ఎకరాలను పంపిణీ చేశాం. 32 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ ఏలుబడిలో దళితులకు ఏడాదికి సగటున 1,243 ఎకరాలు పంచితే టీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల కాలంలో ఏడాదికి సగటున 3,865 ఎకరాలు పంపిణీ చేసింది. దళితుల భూ పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 16 ఏళ్లలో పెట్టిన ఖర్చు 2.65 కోట్లు. టీడీపీ ప్రభుత్వం 16 ఏళ్లలో పెట్టిన ఖర్చు 71.01 కోట్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఏళ్లలో పెట్టిన ఖర్చు 405.66 కోట్లు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఇవ్వడంతో సరిపించకుండా ఆ భూమిలో వారు వెంటనే వ్యవసాయం ప్రారంభించడానికి వీలుగా బోరు వేయించి కరెంటు కనెక్షన్ ఇప్పించి మోటారు కూడా బిగించిస్తున్నాం. ఈ సదుపాయాలన్నిటితో పాటు మొదటి పంటకు అవసరమైన పెట్టుబడిని కూడా సమకూరుస్తున్నాం. దీన్ని బట్టి మేము అనుసరిస్తున్న దళితులకు భూ పంపిణీ పథకం ఎంత సమగ్ర దృష్టితో కూడుకున్నదో ప్రజలు ఈరోజు తమ అనుభవం ద్వారానే తెలుసుకుంటున్నారు. భూ పంపిణీ దళిత కూలీలను నిజంగానే వ్యవసాయం చేసే రైతులను చేసింది. ఇది మాకెంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తున్నది. శ్రమజీవులైన దళిత మహిళలకు సాధికారతను కల్పించడం కోసం భూమి పట్టాను మహిళ పేరుతోనే అందిస్తున్నాం. దళితకు భూ పంపిణీ నిర్ణీత కాల వ్యవధిలో ముగిసే కార్యక్రమం కాదు, ఇది ఒక నిరంతర కార్యక్రమం. రానున్న సంవత్సరాల్లో కూడా భూమి లభ్యతకు అనుకూలంగా భూ పంపిణీ కొనసాగుతూనే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన రైతుల ఆర్థిక సామాజిక ప్రగతికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ పథకం అమలు చేస్తున్నది. ఎస్సీ ఎస్టీ రైతులకు రాజకీయ అవకాశాలు పెంచేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ విధానం ప్రవేశపెట్టాం. దీనివల్ల తెలంగాణలో 25 మంది ఎస్సీ రైతులు, 10 మంది ఎస్టీ రైతులు మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు కాగలిగారు. షెడ్యూల్ ఏరియాలోని 13 వ్యవసాయ మార్కెట్లో కూడా ఎస్టీలే మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు అయ్యారు. ఎస్సీ ఎస్టీ రైతులు నాయకులుగా ఎదగడానికి, మార్కెట్ వ్యవహారాల్లో ఎస్సీ ఎస్టీల భాగస్వామ్యం పెరిగేందుకు ఈ రిజర్వేషన్ ఎంతగానో తోడ్పడ్డాయి. దళితులు విద్యావంతులు అయినప్పుడే సామాజిక పరివర్తన సాధ్యమని అంబేద్కర్ మహాశయుడు నిరంతరం బోధించాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఒక తరాన్ని పట్టుపట్టి విద్యావంతులుగా మార్చగలిగితే తెలంగాణ సామాజిక స్వరూపమే మారిపోతుందని మేము విశ్వసిస్తున్నాం. అనేక కారణాల వల్ల ఎస్సీ ఎస్టీలు చదువుకు దూరం అవుతున్నారు. ఎస్సీ ఎస్టీలలో నేటికి అక్షరాస్యత శాతం అతి తక్కువగా ఉంది. కొంతమంది చదువు ప్రారంభించినా పరిస్థితులు అనుకూలించగా డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు. నిజానికి వీరు డ్రాప్అవుట్స్ కాదు, సమాజం అండ దొరకకపోవడం వల్ల విద్యకు దూరం అయిపోతున్న పుష్అవుట్స్ మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మార్చి తీరాలని మేము ఉద్యమ కాలంలోనే అనుకున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యా విధానం అమలు చేస్తామని ప్రకటించాం. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలను బలోపేతం చేసినప్పుడే ఎస్సీ ఎస్టీలకు చదువుకునే అవకాశం కలుగుతుంది. తమ పిల్లలను చదివించేందుకు శక్తి చాలక చాలామంది పిల్లల్ని బడిలో చేర్చడం లేదు.
విద్యార్థుల సమగ్ర పోషణతో పాటు గ్లోబల్ ప్రమాణాలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించాలనే రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ గురుకులాలతోనే కేజీ టు పీజీ విద్యా విధానాన్ని తొలి అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో కొత్తగా ఎస్సీల కోసం 103, ఎస్టీల కోసం 51 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. ఉన్నత చదువులు చదవడానికి ఎస్సీ విద్యార్థులను పడే అగచాట్లు అన్నీ ఇన్ని కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ విద్యార్థుల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మంజూరు చేశాం. ఈ ఏడాది 23 ప్రారంభించాం. వచ్చే ఏడాది మిగతా 7 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ప్రారంభిస్తున్నాం. పీజీతో పాటు ఇతర కోర్సులు చదివే దళిత అమ్మాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హాస్టళ్లు నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాతవి కొత్తవి కలిపి మొత్తం 413 ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2,58,000 మంది విద్యార్థులు చదువుకోగలుగుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరొకరికి 20 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఈ 2.5 ఏళ్లలో 283 మంది ఎస్సీ, 85 మంది ఎస్టీ విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్షిప్ పొంది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా తెలంగాణ వచ్చే నాటికి కేవలం 42 మంది ఎస్సీలు, 4 ఎస్టీలకు మాత్రమే ఆర్థిక సహాయం అందింది. కానీ ఈ 2 ఏళ్లలో 283 మంది ఎస్సీలు, 63 మంది ఎస్టీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. తెలంగాణ వచ్చే నాటికి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం మీద ఖర్చు పెట్టిన మొత్తం 4.60 కోట్ల రూపాయలు. తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టిన ఖర్చు 42.76 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ముందు రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క ఎస్సీ స్టడీ సర్కిల్ ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 9 స్టడీ సర్కిల్స్ మంజూరు చేసి పాత 10 జిల్లాల్లో ఒకటొకటి చొప్పున ఏర్పాటు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎస్టీ స్టడీ సర్కిల్ ఉన్నాయి. ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న జిల్లాల్లో కొత్తగా ఎస్టీ స్టడీ సర్కిల్ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మరికొన్ని ఎస్టీ స్టడీ సర్కిల్ ప్రారంభమవుతాయని ఈ సభ ద్వారా ప్రకటిస్తున్నాను. ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకొని బాగా ఎదగాలని, భవిష్యత్ తెలంగాణ ప్రగతిరథ సారథులు వారే కావాలనే ఈ ప్రభుత్వం కోరుకుంటున్నది. సమాజంలో ఆడపిల్ల అంటేనే గుండెల మీద కుంపటి అనే భావన ఉన్నది. పేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి ఒక ఆర్థిక భారంగా మారింది. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఆడపిల్ల పెళ్లితో మోయలేనంత అప్పులబరుతూ కుంగిపోతున్నాయి. ఆడపిల్లలను పూరిట్లోనే చంపేయడం, పుట్టిన పిల్లలను అమ్మేసుకోవడం వంటి అమానవీయ సంఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. అందుకే పేదింటి ఆడపిల్ల పెళ్లి భారాన్ని పంచుకోవాలని ప్రభుత్వం భావించింది. కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని ఆలోచన ఇప్పటిదాకా 51,287 మంది ఎస్సీలకు, 28,839 మంది ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఒక్కరొకరికి 51,000 రూపాయల చొప్పున మొత్తం 408 కోట్ల రూపాయలు ఖర్చు అందించాం. 18 ఏళ్లు నిండిన అమ్మాయిలే ఈ పథకాన్ని అర్హులనే నిబంధన వల్ల బాల్య వివాహాలు గణనీయంగా తగ్గిపోయాయి. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడపిల్ల పెండ్లి భారం తగ్గడమే కాకుండా బాల్య వివాహాలు తగ్గిపోవడం అనే సామాజిక ప్రయోజనం కూడా నెరవేరుతుంది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే కొత్త కార్యక్రమం అమలు చేస్తున్నది. దీని ద్వారా తెలంగాణలో ఎస్సీ ఎస్టీలు స్థాపించే పరిశ్రమలకు ఒక్కొక్క యూనిట్కి ఇచ్చే పవర్ సబ్సిడీని రూపాయి నుంచి రూపాయిన్నరకు పెంచాం. చిన్న తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే ఎస్సీ ఎస్టీలు రుణాలపై కేవలం పావుల వడ్డీ మాత్రమే చెల్లించే వెసులుబాటును కొనసాగిస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కార్యక్రమం ద్వారా పరిశ్రమలకు స్థాపనకు అయ్యే వ్యయంలో ఎస్సీ ఎస్టీలకు 35% సబ్సిడీని ప్రభుత్వం అందిస్తున్నది. ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీని 5% పెంచి 45% ఇస్తున్నది. సేల్స్ ట్యాక్స్ మినహాయింపును 50% నుంచి 100%కి పెంచాం. టీఎస్ ప్రైడ్ ద్వారా 2,875 మంది ఎస్సీలు, 1,280 మంది ఎస్టీలు ప్రభుత్వం అందించే ప్రయోజనం పొందారు. ఎస్సీ ఎస్టీలు పారిశ్రామిక రంగంలో ఎదుగుతుండడం మనందరికీ గర్వకారణం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన రాయితీల వల్ల ఎస్సీలు 125.46 కోట్లు, ఎస్టీలు 66.41 కోట్ల రూపాయల ప్రయోజనం పొందారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీలకు తగు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్ కల్పించబోతున్నాం. దీనికి సంబంధించిన విధి విధానాలు తయారవుతున్నాయి. ఎస్సీ ఎస్టీలోని వర్గాల్లోని యువకులు స్వయం ఉపాధి పొందేందుకు అమలు చేస్తున్న ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్లో కూడా సబ్సిడీలు గణనీయంగా పెంచాం.
గతంలో గరిష్టంగా ₹1,00,000 60% మించకుండా ఉండేది. ఇప్పుడు గరిష్ట పరిమితిని 5 లక్షలకు పెంచాం. ఈ 2.5 ఏళ్లలో 32,041 మంది ఎస్సీలకు, 14,732 మంది ఎస్టీలకు స్వయం ఉపాధి కోసం ₹380 కోట్ల సబ్సిడీగా అందించాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎస్టీలకు 6% రిజర్వేషన్ మాత్రమే లభించింది. తెలంగాణ ఏర్పడడం వల్ల ఎస్టీల జనాభా 9%కి పెరిగింది. రాజ్యాంగం ప్రకారం ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని మేము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. దాని ప్రకారం ఎస్టీల రిజర్వేషన్ పెంచే విషయాన్ని పరిశీలించేందుకు, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం చెల్లప్ప కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించింది, వివిధ వర్గాలను కలిసింది, అందరి అభిప్రాయాలు తీసుకుంది, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం ఎస్టీల జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఎస్టీ రిజర్వేషన్ పెంపు బిల్లును సభలో ప్రవేశపెడతామని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను. ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా లేకపోవడం వల్ల గిరిజన తండాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయనే అభిప్రాయం ఎస్టీ వర్గాల్లో ఉంది. ఇది వాస్తవం కూడా. తండాలు గ్రామ పంచాయతీగా మార్చాలనే డిమాండ్ ఎన్నటి నుంచో వస్తున్నది. అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. గతంలో పరిపాలించిన పార్టీలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఆ తర్వాత విషయాన్ని మర్చిపోయాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చే విషయంలో చిత్తశుద్ధితో ఉంది. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల నాటికి తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఈ సభ ద్వారా ఎస్టీ సోదరులకు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారులది గొప్ప పాత్ర. వారిలో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాల వారే ఎక్కువ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్రను గుర్తించి గౌరవించేందుకు ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసింది. అందులో మొత్తం 550 మంది కళాకారులకు ఉద్యోగాలు వస్తే వారిలో 319 మంది ఎస్సీలు, 38 మంది ఎస్టీలు ఉన్నారు. నేను ముందే చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. దాదాపు 30,000 కోట్ల రూపాయలతో 33 పథకాలు, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అంటే పేదల కోసం పెట్టే ఖర్చులో ఎక్కువ మొత్తం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నేరుగా అందుతున్నది. ఆసరా పెన్షన్లు అందుకుంటున్న వారిలో 4,66,167 మంది ఎస్సీలు, 2,34,817 మంది ఎస్టీలు ఉన్నారు. పెన్షన్ పొందుతున్న బీడీ కార్మికుల్లో ఎస్సీలు 27,034 మంది, ఎస్టీలు 3,909 మంది ఉన్నారు. రుణమాఫీ పొందిన రైతుల్లో 6,01,024 మంది ఎస్సీలు, 4,57,474 మంది ఎస్టీలు ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థుల్లో 2,34,708 మంది ఎస్సీలు, 1,27,007 మంది ఎస్టీలు ఉన్నారు. 6 కిలోల బియ్యం అందుకుంటున్న వారిలో 63,39,709 మంది ఎస్సీలు, 19,56,805 మంది ఎస్టీలు ఉన్నారు. హాస్టళ్లు, స్కూళ్లలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్న కారణంగా 6,56,509 మంది ఎస్సీ విద్యార్థులు, 2,03,208 మంది ఎస్టీ విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారిలో 5,51,747 మంది ఎస్సీలు, 3,87,190 మంది ఎస్టీలు ఉన్నారు. మిషన్ భగీరథ ద్వారా, నల్లా ద్వారా మంచినీరు అందించే వారిలో నీరందుకునే వారిలో ఎస్సీ కుటుంబాలు 1,68,281, ఎస్టీ కుటుంబాలు 71,604. పేద వృద్ధ కళాకారులకు అందించే పెన్షన్ పథకంలో 25% ఎస్సీ, ఎస్టీలు ప్రయోజనం పొందుతున్నారు. వివిధ సందర్భాల్లో ప్రత్యేకత చాచుకుంటున్న ఎస్సీ, ఎస్టీలకు అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన పూర్ణ, ఆనంద్ అనే విద్యార్థులను స్వాతంత్ర దినోత్సవం రోజున ఘనంగా సన్మానించడంతో పాటు చెరో 25 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహం అందించాం. వారిద్దరు కుటుంబాలకు చెరో 5 ఎకరాల స్థలం కూడా కేటాయిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అజ్మీరా బాబీ పైలట్ శిక్షణ కోసం 25 లక్షల రూపాయల సాయాన్ని అందించాం. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు జనాభా పరంగా నిధులు కేటాయించి ఖర్చు చేయడానికి ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ సప్లాన్ చట్టాన్ని మా ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ కింద కేటాయించిన నిధులనే కాకుండా అంతకన్నా ఎక్కువ మొత్తాన్ని ఆయా వర్గాల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నదని సగర్వంగా ప్రకటిస్తున్నాను. గతంతో పోలిస్తే ఈ 2.5 ఏళ్లలోనే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఎక్కువ సప్లాన్ నిధులు ఖర్చు చేశామనే వాస్తవాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను. 2011-12లో ఎస్సీలకు 2,152 కోట్లు, ఎస్టీలకు 929 కోట్లు ఖర్చు పెట్టారు. 2012-13లో ఎస్సీలకు 2,127 కోట్లు, ఎస్టీలకు 1,023 కోట్లు ఖర్చు పెట్టారు. 2013-14లో ఎస్సీలకు 2,042 కోట్లు, ఎస్టీలకు 833 కోట్లు ఖర్చు పెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత లెక్కలు గమనిస్తే ఎస్సీలకు, ఎస్టీలకు మా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది.
2014-15లో ఎస్సీలకు 2,913 కోట్లు, ఎస్టీలకు 1,728 కోట్లు ఖర్చు చేశాం. 2015-16లో ఎస్సీలకు 4,601 కోట్లు, ఎస్టీలకు 3,187 కోట్లు ఖర్చు చేశాం. 2016-17లో ఇప్పటిదాకా ఎస్సీలకు 4,515 కోట్లు, ఎస్టీలకు 2,907 కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 2013-14లోనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం చేసింది. దాని ప్రకారమే నిధులు కేటాయించి ఖర్చు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరం ప్లాన్ బడ్జెట్లో ఖర్చు చేసింది 17,583 కోట్ల రూపాయలు. అందులో ఎస్సీల కోసం చేసిన ఖర్చు 2,042 కోట్లు, ఎస్టీల కోసం చేసిన ఖర్చు 833 కోట్లు. అంటే ప్రణాళికా వ్యయంలో ఎస్సీల కోసం 11.61%, ఎస్టీల కోసం 4.74% మాత్రమే ఖర్చు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014-15 సంవత్సరంలో ప్రణాళిక వ్యయంలో ఎస్సీలకు 12.32%, ఎస్టీలకు 7.30% నిధులు ఖర్చు చేశాం. 2015-16 సంవత్సరంలో 11.52% ఎస్సీలకు, 7.98% ఎస్టీలకు ఖర్చు చేశాం. 2016-17లో ఇప్పటి వరకు ఎస్సీలకు 13.20%, ఎస్టీలకు 9.18% ఖర్చు చేశాం. మొత్తం బడ్జెట్ లెక్కలు పరిగణలోకి తీసుకుంటే ఎస్సీ ఎస్టీల కోసం ఈ ప్రభుత్వం పెట్టిన ఖర్చు సప్లాన్ కన్నా చాలా ఎక్కువగా ఉంది. 2016-17 సంవత్సరంలో సప్లాన్ ద్వారా ఎస్సీల కోసం చేసిన ఖర్చు 4,515 కోట్లు, ఎస్టీల కోసం చేసిన ఖర్చు 2,907 కోట్లు. అదే సమయంలో మొత్తం బడ్జెట్లో ఎస్సీల కోసం చేసిన ఖర్చు 6,347 కోట్లు, ఎస్టీల కోసం చేసిన ఖర్చు 3,942 కోట్లు. ఇదంతా 9 నెలల సమయంలోనే చేసిన ఖర్చు. మిగిలిన 3 నెలల్లో మరిన్ని నిధులు ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీల స్థితిగతులు మార్చేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, మిగతా వారితో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పటి వరకు చెప్పిన లెక్కలు, వివరాలు మా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం, అభివృద్ధి కోసం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు గతంలో కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా చేయాల్సింది చాలానే ఉన్నదని మా ప్రభుత్వం భావిస్తున్నది. ఈ 2 వర్గాల పురోభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు రచించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తామని ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధి పొందినప్పుడే బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటుంది.